చేయో సమయమిది పాతాళమునకు కొనిపోయడిని పాపనిద్రను విడనాడు మిక పాతాళమునకు కొనిపోయడిని పాపనిద్రను విడనాడు మిక సిలువామమునెలు గోవికుడే కునిగడి సమయము కాగది ప్రియుడం సిలువామమునెలు గోవికుడే కునిగడి సమయము కాగది ప్రియుడం సిలువను మోసి లోకములు తల క్రిందులో చేయో సిలువను మోసి లోకములు తల క్రిందులో చేయో తరుణ కాక్షేపబడుట కాశించినచో పశ్చాత్తాపడు మీదినమే కాక్షేపబడుట కాశించినచో పశ్చాత్తాపడు మీదినమే కలుషాత్మోన్నతడ వేళనిక కనుమాని తీర్పు సమయమిదే కలుషాత్మోన్నతడ వేళనిక కనుమాని తీర్పు సిలువను మోసి లోకమును తల క్రిందులో చేయో తరుణమిదే సిలువను మోసి లోకమును తల క్రిందులో చేయో తరుణమిదే. రండి ప్రార్థన చేసుకోమని మాట చదువుకుందాము, తర్వాత ప్రార్థనకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 42 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 42 నుంచి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం. చదవండి. 43 మనకు సాయంకాలం మతయు తెగించి నాన్నతో వేస్తేం రాజ్యం ఎదురు చూచు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా ఆయన ఆశ్చర్యపడి శతాధిపతి దాన్ని పిలిచి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగింది. శతాధిపతి జరిగి తెలుసుకొని యేసుప్రభువుకు స్థానం అప్పగించాడు. అతను నారబట్టు కనుక్కొని ఆయన దింపి ఆ పట్టతో చుట్టి బండలో తెలిపించి సమాధి ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమున రాయి పొగిలించను. లేని మరియు శక్తి లేని మరియు ఆయన చూచి చాలు. చదవలేకిన భాగాన్ని ప్రభాష నుంచి దీవించినగాక. ఇక్కడ మనం చదువుకున్నట్టు మాట ఏంటంటే, ఆ దినం సిద్ధపరచు దినము అనగా శాంతి దినమునకు పూర్వదినము. కాబట్టి ఇక్కడ మనము కొన్ని కృత విషయాలు నేర్చుకోవాలి. గుడ్ ఫ్రైడే దిన సందర్భాల్లో ఈ యొక్క విషయాలు మనం తెలుసుకుంటాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. కాబట్టి విశ్రాంతి దినము ఎప్పుడు? పాత నిబంధన కాల ప్రకారము శనివారం వస్తుంది. దానికి పూర్వదినం అంటే ఇప్పుడు శుక్రవారం వస్తుంది. కాబట్టి శుక్రవారం ఏ దినం అని ఉంది? సిద్ధపరచు దినము అని. కాబట్టి మనము శుక్రవారం నుండి సిద్ధపడుతూ రావాలి అని దాని యొక్క విషయం. మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి.
ఆ రీతికి మనం సిద్ధపడడం ద్వారా మనం అనేకమైనటువంటి లాభాలు మనం పొందుతాం. అందుకని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అనగా విశ్రాంతిని పూర్వదినము కనుక సాయంకాలం అప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారు. అందుకనే 16వ అధ్యాయంలో మొదటి వచనం చూసుకుంటాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి మరియు సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలన సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం తొందరకడే లేచి. కాబట్టి ఆదివారం ముందు రోజు ఏం జరుగుతుంది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం కల్లా వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడి ఉన్నారు. ఎలాగా సిద్ధపడి ఉన్నారు? దేనితో సిద్ధపడి ఉన్నారు? సుగంధ ద్రవ్యాలతో, మంచి ద్రవ్యాలతోటి, సువాసన కలిగినటువంటి యొక్క మరి నూనెలు లేక ద్రవకాలు వాటితో కలిసి సిద్ధపడ్డారు. దాని అర్థం ఏంటంటే, మరి ప్రభు దినం కొరకై మనము కూడా సిద్ధపడాలి. సుగంధ ద్రవ్యాలంటే మంచి ఆరాధన అనుభవంతో సిద్ధపడాలి. ఆరాధన అనేది సిద్ధపరచుకునేది, ఆరాధన అనేది నేర్చుకునేది కాదు, కానీ సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే ఏమిటి? ఆయన సన్నిధికి నేను పోతున్నానే, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన సన్నిధిలో ఏమన్నది, ఆయనకి నేను ఏం అర్పించగలను, నేను ఆయనకు అర్పిస్తే ఆయన నాకు ఏమి ఇవ్వగలడు, అది సిద్ధపాటు అంటే. ఇప్పుడు మనం ఒక మీటింగ్ కొరకు వెళ్ళాలన్నప్పుడు, ఒక ఫంక్షన్ కొరకు వెళ్ళాలన్నప్పుడు సిద్ధపడుతూ వస్తాం. అలాగే మనం ఆరాధన కొరకే సిద్ధపడాలి అన్నప్పుడు ముందుగానే ప్రార్థనలో సిద్ధపడాలి. వారం అంతటిలో అనేక విధాలైనటువంటి యొక్క వ్యక్తులను కలుసుకొని అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ అనేక విధాలైనటువంటి దోషాలు మనల్ని అంటుకొని ఉంటాయి. దోషం అంటే మనం చేసింది కాదు, ఇతరుల ద్వారా మనకు అంటుకునే దాని దోషం అంటారు. అంటే ఒకటి త్రాగేవాడి దగ్గర మనం నిలబడ్డాం అనుకో, ఆ వాసన మనకు వస్తుంది, దాని దోషము అంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా వారం దినాలు మనకు ఉంటాయి. ఈ వారం దినాలన్నీ కూడా మనకు అంటుకున్నవన్నిటితోటి ప్రభువుకు అర్పిస్తే ఆయన తీసుకోడు. అందుకని ఆరాధన అనేది చాలామందికి తెలియదు. ఎదురు రావటము, వాక్యం వినటము, 4 మాటలు చెప్పుకొని పోతారే కానీ నేను దేవునికి ఇచ్చే అర్పణ, దేవునికి ఇచ్చేటటువంటి యొక్క అర్పణలో ఎంత ప్రశస్తంగా ఉండాలా, ఎంత పవిత్రంగా ఉండాలా, వాటిని ఎంతగా చక్కగా సిద్ధపరచుకోవాలా, ప్రభువుకి అంగీకారంగా ఉండాలా, అందులో ఆయన స్థాయి అంత స్థాయి గల ఆయన సన్నిధికి నేను వెళుతున్నప్పుడు నేను కూడా వాటిని సిద్ధపరచుకోవాలని, ఇది సిద్ధపడి ప్రభు యొక్క దినం అనగా విశ్రాంతి దినానికి వచ్చి మనం ఏం చేయాలంటే ఆ యొక్క ద్రవ్యాలు ఎలాగ సిద్ధపరచుకున్నారో మన ఆరాధనను మనం సిద్ధపరచుకుంటూ రావాలి. రెండవదిగా ప్రభు దినాన నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. శుక్రవారము గుడ్ ఫ్రైడే నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పలే ఆయన చనిపోయినాడు అంతే. కానీ నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటే ప్రభు దినాన ఆదివారం మనం మీకు రొట్టెని చేతిలో పెట్టేసేసి ఆ రొట్టెని చూస్తున్నప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆ దినము మనకు గుడ్ ఫ్రైడే కంటే ఎక్కువ దినం. ఎందుకంటే ఎప్పుడో గుడ్ ఫ్రైడే జరిగిపోయింది. అయితే ఆ గుడ్ ఫ్రైడే ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ప్రియులారా, ప్రభువు మనకిచ్చినటువంటి ఆ గుడ్ ఫ్రైడేని లేక ఆ మంచి రొట్టెలో మనం పాలు పొందమునుపు సిద్ధపడి ఉండాలా. ఎలాగ సిద్ధపడి ఉండాలా? పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, మరి మన శరీరాలు శుద్ధమైనటువంటి శరీరాలు. కాబట్టి అలాంటి యొక్క అనుభవంతో అందులో మనం పాలు పొందగలిగితే అప్పుడు ప్రభువు వాటిని అంగీకరిస్తాడు, దానికి కావాల్సినటువంటి బహుమానాలు కూడా ఇస్తాడు. అందుకని ఆ విషయాల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చి ఏమన్నారంటే, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి అక్కడ ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి అనే మాట కనబడుతుంది. ఆయనకు పుయ్యాలని, ఎవరికి పుయ్యాలని? ప్రభువునకు పుయ్యాలి అని. కాబట్టి ఎవరికి ఇవ్వాలి మన ఆరాధన? ప్రభుకి ఇవ్వాలి.
మరి మనం వచ్చే ఆరాధన ఎవరి కొరకు? నేను ఎవరి కొరకు ఆరాధన పోవటం లేదు. నేను ఆరాధన కొరకు ఎందుకు పోతున్నా అంటే ప్రభువుకు నేను ఏదైనా ఇవ్వాలా. ప్రభు ఏం కోరాడు? ఆ బైబిల్ అంతట్లో ఆయన కోరింది రెండే. ఒకటి, నీ హృదయం నాకు ఏమని చెప్పాడు, ఇది ఆయన కోరింది. రెండవ ఆయన కోరిక ఏంటంటే నన్ను ఆరాధించమని కోరాడు. ఈ రెండు తప్పగా ప్రభు ఒక వ్యక్తిని ఏమీ కోరలా. నీ హృదయం నాకు ఇచ్చేస్తే నాకు ఎంతో సంతోషం, ఇంకంతకన్నా నువ్వు నాకేమి ఇవ్వలేవు, అదొక విషయం. రెండవది మనం గమనించినట్లయితే నీ ఆరాధన నాకు ఇవ్వగలిగితే, నీ ఆరాధన నాకు ఇవ్వగలిగితే ఇప్పుడేమవుతుంది? ఆరాధన ద్వారా నీకు నేను ఆశీర్వాదం ఇస్తాను. కాబట్టి ప్రియులారా, అందుకని సుగంధ ద్రవ్యాలు, మంచి ద్రవ్యాలు వాడు సిద్ధపరచుకొని ప్రభుకు వాళ్ళు సమర్పిస్తుంటున్నారు. ఆ కారణం చేత ఇప్పుడు వారు దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. అది రేపు దినాన్ని మనం ధ్యానిస్తాం. మన వ్యవసాయం మన మధ్యకు వస్తారు, కొన్ని విషయాలు కూడా చెప్తారు. ఏమని విషయాలు అంటే వారు ఆరాధన కొరకు వచ్చినటువంటి దేశంతోనే దేవుని యొక్క దూతలు వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు. సాక్షాత్తు యేసు ప్రభువుని ప్రత్యక్షం అవుతాడు. అనేకమైనటువంటి సందేశాలు వారికి ఇస్తారు. ఎంతో నిరీక్షణ కూడిన వర్తమానాలు ఇస్తారు ఆదివారాన్ని. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆరాధనను మనం చేయాలి అన్నప్పుడు ముందు రోజున ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడుకోవాలి. ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచుకుంటూ రావాలి. ఈ తలంపు మనం ఉంచుకోవాలి ప్రయత్నం. అందుకొరకే మనం శుక్రవారం ప్రార్థన పెట్టుకుంటాము, మరి ఈ యొక్క శనివారం ప్రార్థన పెట్టుకుంటాము. ఈ 2 దినాలే మనం ప్రార్థన. ఇంకొక తలంపు కూడా చూసుకుందాము. లేవీయులు రాసిన గ్రంథంలోకి వెళితే 26వ అధ్యాయం, లేవి 26. బాబు ఇఫాన్ ఆఫ్ చేసేది అక్కడ లేవి కాండము 26వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 26వ అధ్యాయం. చూడండి, లేవికాండం 26వ అధ్యాయంలో మంచి మాట కనబడుతుంది. 26 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను. అది అక్కడ ఉన్నటువంటి మాట. రెండవ మాట మనం గమనిస్తే ఏం కనబడుతుంది చెప్పండి? నేను నియమించిన విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయాలా? ఆచరించాలి. అది ఇశ్రాయేలులకి విశ్రాంతి దినం. మరి క్రైస్తవులకి ఏ దినం అవ్వాలా? క్రైస్తవులకి ఏదవుతుంది? ఆదివారం అవుతుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే సండే అంటారు. ఇంగ్లీష్లో సండే అంటారు, తెలుగులో ఆదివారం అంటారు. అంటే దీని అర్థం తెలిసిన అసలు చాలామంది దీన్ని మార్చేశారు. అందుకనే దాని యొక్క అర్థం పోయింది. సండే అంటే ఎస్ఓఎన్ సన్. ఎస్ఓఎన్ సన్ అంటే ఏంటి? కుమారుడు. మరి ఆదివారం ఎవరిది? కుమారుంది. ఏ కుమారుంది? మనుష్య కుమారుంది. ఏ కుమారుంది? దేవుని కుమారుంది. అయితే రోమారాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అలవాటు ఉంది. రోమేలకి సూర్యుని పూజించే అలవాటు ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఓఎన్ సన్ను ఎస్యుఎన్ సన్గా మార్చేశారు. ఇప్పుడు ఎస్యుఎన్ అంటే ఏంది? సూర్యుడు అని అర్థం. అవునా కదా? ఎస్యుఎన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ అంటే కుమారుడు. అందుకని మనకు ప్రభు ఏమి ఇచ్చాడంటే, మనకేమిచ్చాడు చెప్పండి? మనకు ఆదివారం ఇచ్చాడు. ఆదివారం అని ఎందుకన్నారు? తెలుగులోకి కుమారుని దినమని తర్జుమా చేయాలి కదా. వాళ్ళు అట్లా తయారు చేయరు. వాళ్ళు ఏమని చేశారంటే, అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫస్ట్ డే అని రాశారు వాళ్ళు. ఇంగ్లీష్ తర్జుమాలో వాళ్ళు ఏం రాశారు? ఫస్ట్ డే అని రాశారు. ఇప్పుడు తెలుగు తర్జుమాకి వస్తే ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? ఆది అంటే ప్రారంభము.
ప్రారంభము. అందుకనే మన యొక్క ప్రారంభం వారమంతా మన పనుల కొరకాయి, మన ప్రయాణాల కొరకాయి, మన యొక్క సమస్తమైనటువంటి వాటన్నిటి కొరకు కూడా ఆదివారమున మనం ప్రారంభించాలా. అందుకనేది ఆరాధనతో ప్రారంభమవుతుంది. ఆ రోజున సువార్తతో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి వారు అంతా కూడా ప్రభు మనతో ఉంటాడు, మనతో కాపు కాస్తూ ఉంటాడు, మనల్ని భద్రపరుచుకుంటూ ఉంటాడు, మన అనేక విధాలుగా నడిపిస్తూ వస్తాడు. ఎందుకంటే ఆదివారమున వీరు నా దగ్గరికి వచ్చేసి తమను తాము పరిశుద్ధపరచుకొని నాకు ఇచ్చినటువంటి యొక్క ఆరాధనను బట్టి ఇది నా బాధ్యత, వీరిని కాపాడాలి ఈ వారం అంతా అని చెప్పేసి కాపాడతారు. మరి ప్రియులారా, అంత రహస్యం చూడండి. అందుకంటాడు. మరి విషయాన్ని మనకు చూసుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి అక్కడ ఉన్న మాటను 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన దొరుకును అనుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చూసారే ఏముందంటే ఇక్కడ విశ్రాంతి దినాన ఏ జరగాల అని ఉంది అక్కడ. చూడండి, ప్రార్థన జరగాలి. ఏం జరగాలి చెప్పండి? అంటే పాత నిబంధనలో అనుకుంటారు చాలా. అందుకనే మనము కొన్ని విషయాలు పాత నిబంధనలో ఈ కృత నిబంధనలో కలిసి ఉంటాయి. అందుకనే వాటిని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే కానీ అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, విశ్రాంతి దినాన గవిని దాటిన నదీ తీరమున ప్రార్థన దొరుకునని అక్కడ వచ్చిన కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కొంతమంది స్త్రీలు వచ్చారు. ఇక్కడ ఎవరున్నారు? స్త్రీలు వచ్చారు. దేని కొరకు? విశ్రాంతి దినాన ప్రార్థన కొరకు వచ్చారు. మరి పురుషులు ఎందుకు రాయలేదు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ దీవెనలు స్త్రీల ద్వారే లోకానికి దొరుకుతాయి. అందుకని ఆ మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? లుదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అనే మాట. అంటే ప్రార్థనా కూడికి వెళ్ళాడు సేవకుడు అయినటువంటి పౌలు. ఆ ప్రార్థనా కూడికిలో మాట్లాడుతుంటే సేవకుడు చెప్పిన మాటలు ఏం చేస్తుంది? ఒక స్త్రీ ఏం చేస్తుందంట? వాటిని వింటూ ఉంది. మరి చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఏమి గురించి రాయటం అయితే ఎట్లా? అదొక రహస్యం. మీటింగ్లు అందరూ కూర్చుంటారే కానీ శ్రద్ధగా అనేవాళ్ళు చాలా తక్కువ. ఏం చెప్తున్నాడు దైవ సేవకుడు ఈ రోజున? ఏం చెప్తున్నాడు? నా కొరకే ఏం చెప్తున్నాడు? ఈరోజు నేనేం నేర్చుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉండాలి. అందుకనే ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఆమె మాత్రమే ఆ యొక్క దైవసేవకుడు యొక్క మాట మీద లక్ష్యం పెట్టిన కారణం చేత దేవుడు ఆమె హృదయంలో పనిచేశాడు. ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ఇంటిని ఆశీర్వదించాడు. ఆమె ఇంటిలో సంఘం కట్టబడింది. అనేకుల కొరకైన బలమైనటువంటి యొక్క సేవకురాలుగా లేక వాళ్ళ యొక్క సంఘం అనేకులకు సాక్షికరంగా అయిపోయింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ప్రార్థన జరుగును అనుకొని పౌలు అక్కడికి వచ్చేసేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు స్త్రీలు అనేకులు వచ్చారు కానీ ఒక ఆమెను గురించి ఎందుకు రాయబడింది? అందుకనే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఆ ఒక్కరు నేనై ఉండాలా అని ప్రార్థన చేసుకోవాలి. అది వేరే వాళ్ళకి పోకుండా ప్రభువా నేనై ఉండాలయ్యా, ఆ ఒక్కరిని నేనై ఉండాలా
ఆ ఒక్కరి నేనై ఉండాలని నువ్వు కోరుకుంటే ప్రభు చేసేటువంటి మాట చూడండి అక్కడేముందో. అక్కడేమన్నాడు తెలుసా? ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక. అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని తెరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మరి మిగతా స్త్రీల హృదయాలు ఎందుకు తెరవలేకపోతున్నాడు ప్రభు కదా? మిగతా వాళ్ళకి ఎందుకు లేదా ప్రార్థన భారము? ప్రార్థన జరుగుతున్న అందరికీ తెలుసు కదా. మరి కొందరే మరి రాలేకపోతున్నారు కదా. మరి ఎందుకని లేదు? ప్రభు హృదయాలు తెరవడంలా వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆమె గురించి ఒక లోతైన మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చూడండి, చాలా మంచి మాట. ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. అది ప్రాముఖ్యం. ఏది మనకు ప్రాముఖ్యం అంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎవరా అని దేవుడు చూస్తూ వస్తాడు. ఉంటారు, ఉండటానికేమో నిండుగా ఉంటారు, కూర్చుంటారు, జనాలందరూ వింటూనే ఉంటారు. కానీ అది కాదు అక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు, దైవభక్తి కలిగినటువంటి యొక్క స్త్రీలు ఎవరున్నారో గమనించి దేవుడు వారి హృదయాన్ని తెలుస్తుంటున్నాడు. ఆ రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా రావడానికి వస్తాము, కానీ నా హృదయం ఎందుకు తెరవడం లేదు దేవుడు? నా హృదయంలోకి ఎందుకు ప్రభు రావటం లేదు? నా హృదయంలోకి ఆ సమాధానం ఎందుకు రావటం లేదు? నా హృదయంలోకి ఆ సంతోషం ఎందుకు రావటం లేదు? నా హృదయంలోకి ఆ భారం ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదంటే దేవుడు నీ హృదయాన్ని తెరవలా. దేవుడు నీ హృదయం తెరవాలన్నప్పుడు దైవ భక్తి అనేది నీకు ఉండాలా. ఆచార భక్తి కాదు, అలవాటు భక్తి కాదు. దైవ భక్తి ఉన్న వాళ్ళ హృదయాలను దేవుడు తెరుస్తాడు. ఏ రోజు తెరిచాడు చెప్పండి? ఏ రోజు? విశ్రాంతి దినం. ఈరోజు ఏ రోజు? విశ్రాంతి దినం. అంటే ఈరోజు అనేక హృదయాలు దేవుడు తెరుస్తాడు. అందుకని మనం ఏం ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా ఈరోజు నా హృదయాన్ని తెరువు ప్రభువా, ఈరోజు నా హృదయం తెరువు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ప్రభు నీ హృదయాన్ని తెరుస్తారట. ప్రభు నీ హృదయాన్ని తెరుస్తారు. అంతటా ఆగడు ప్రభు. ఆమె ఎంతగా ఆశీర్వదించబడుతుంది అంటే, రండి కొంచెం ముందుకు వచ్చి చూస్తే మనకు కనబడుతుంది. పౌలు చెప్పిన మాటలు యందు ఏం చేసిందంట? లక్ష్యం ఉంచిందట. లక్ష్యం అంటే ఏంటి? చెప్పిన ప్రతి మాటను దాని మీద గురి పెట్టుకున్నది. చెప్పిన ప్రతి మాట మీద గురి పెట్టుకున్నది. అందుకని లక్ష్యము అంటారు దాన్ని. ఆమె హృదయాన్ని తెరిస్తేనే లక్ష్యం ఉంటుంది. చాలామంది మందిరానికి వస్తారే కానీ దేవుని సేవకుడు చెప్పే మాటల మీద ఎందుకు లక్ష్యం పెట్టరు అంటే ఏం జరిగింది అక్కడ? ప్రభు వాళ్ళ హృదయాలను తెరవల. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అందుకనే ఆ కుటుంబము, ఆ వ్యక్తి ఎంతకాలం ఉన్నా ఆశీర్వదించబడినటువంటి వారు. చాలా లోతైనటువంటి ఒక సత్యం ఇది. ప్రభు ఆమె హృదయం తెరిచినట్టు కాబట్టి అందుకని చెప్పిన మాటలను ఆమె మనసుంచింది, లక్ష్యం ఉంచింది. ఇప్పుడు ఒక గొప్ప కార్యం జరుగుతుంది ఇంట్లో. ఏం జరుగుతుందో చూడడానికి ఎందుకు వస్తే ఆమెయు ఆమె ఇంటి వారును ఏం చేశారంట? అబ్బా ఎంత గొప్ప కార్యము! సంవత్సరాల తరబడినా కూడా మన ఇళ్లలో భర్తలు మారరు, బిడ్డలు మారరు, బంధువులు మారరు. ఏంటి కారణం? ఒక్కరోజు కథ ఇదంతా కూడా విశ్రాంతి దినాన జరుగుతున్నది, శనివారం జరుగుతున్నది. అంతమందే చెప్పాను శుక్రవారానికి ఇంపార్టెన్స్ అంత గురించి మీకు. కాబట్టి ఆదివారం ప్రవేశించమనుకో, శుక్రవారానికి ఆదివారానికి మధ్యలో ఉన్న శనివారం సంగతి చెప్తున్నాను మీకు. ఇప్పుడు గురువారం ఏం జరిగిందో చెప్పానా? బైబిల్లో ఉన్నది. గురువారం ఏం జరిగిందో బైబిల్లో ఉన్నది చెప్పాను మీకు. ఇప్పుడు శనివారం ఏం జరుగుతుందో చెప్తున్నాను మీకు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె ఇంటిలోకి రక్షణ వచ్చింది. ఆమె ఇంటిలోకి దేవుడు వచ్చాడు. ఆమె ఇంటిలోకి శాంతి సమాధానం వచ్చింది. ఆ ఇంటిలోకి సంతోషం వచ్చింది. ఆ ఇంటిలోకి సమృద్ధి వచ్చింది. ఇప్పుడు ఏ కొరత కనబడటం ఆ ఇంటిలో. ప్రియులారా, ఎంత ధన్యకరమైన విషయము!
నదీ తీరాన జరుగుతున్నది ఇది. మనం హాయిగా హాల్లో కూర్చొని లైట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని, ఇంకా ఏసీ వేయలేదులే, కొంతమంది అయితే ఏసీలు కూడా వేసుకొని ఉంటారు. ఇంత సమృద్ధిలో మనం కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నదీ తీరంలో ప్రార్థన. నదీ తీరంలో అనగా బయట ప్రార్థన జరుగుతుంటే ఆ నదీ తీర ప్రాంతంలో దేవుని కార్యం జరుగుతుంది. భక్సింగ్ గారు మెడ్రాస్లో ఉన్నటువంటి ఆ కొండెక్కి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత చూశాడు ఆయన. ఆ ప్రత్యక్ష చూశాడు కాబట్టి ఆ ప్రత్యక్షతను బట్టి ఈనాడు ప్రపంచం అంతా కూడా అదే ప్రత్యక్షతలో వేలాది సంఘాలు స్థాపించబడ్డాయి. చూడండి ప్రియులారా, ఎక్కడ ఆశ గల వారు ఉంటారో వాళ్ళు నది కాదు, అది అరణ్యం కాదు, అది ఇల్లు కాదు, అది బయట కాదు, అది రోడ్డు కాదు, ఎక్కడైనా సరే అక్కడ ప్రభు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభు ఆమెలో కార్యం చేశాడు. ఆమె ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? కుటుంబంలో కార్యం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నవారు బాప్తీసాలు తీసుకున్నారు. బాప్తీసం తీసుకోవాలి అనగా ప్రభుని అంగీకరించాలి అనగా సంఘంలో చేర్చబడాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే ఏం జరగాలి? ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఒక్కసారిగా ప్రభు కుటుంబంలోకి వచ్చాడు. మొట్టమొదటిగా మన హృదయంలోకి వస్తే రెండవదిగా దేవుడు ఏం చేస్తాడు? మన కుటుంబంలోకి వస్తాడు. ఇది విశ్రాంతి రోజు, అదే శనివారం రోజు యొక్క ప్రాముఖ్యత మనం ధ్యానిస్తున్నది. శనివారమున ఆమెను దర్శించాడు, శనివారం ఆమె హృదయంలోకి తెరిచాడు, శనివారమున ఆమె ఇంటిలో ఉన్నవారు బాప్తిసం పొందారు. విశ్రాంతి దినాన ఆ ఇంటికి ఎంతో ఆశీర్వాదం వచ్చింది. ఎంత రహస్యం చూడండి ఈ ప్రార్థనలు. ఏముంది పోతే రేపు ఆదివారం ఉంది కదా పోతాంలే. నేను కూడా అనుకోవచ్చు కదా, ఏముందలే రేపు ఆదివారం చెప్పొచ్చులే, ఈరోజు ఏమైంది పట్టకపోతే దేవుడు నన్ను ఒక మొట్టికాయ వేస్తాడు. ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళు అలాగుంటే, వాక్యం తెలిసిన వాడు నిన్నెందుకు నేను పిలిచింది సేవకు. తెలియనటువంటి వాళ్ళకి నువ్వు తెలియచెప్పేదాని కొరకే నిన్ను సేవకు పిలిచాను నేను. దేనికి భేదము తెలియచేసేదాని కొరకే నేను సేవకు పిలిచాను నేను. అందులో ఉన్న మర్మం తెలియచెప్పేదానికే నేను చేశాను. నువ్వే ఎలాగుంటే నువ్వెందుకు నాకని నా మీద మొట్టికాయేస్తాడు. అందుకనే ప్రియులారా, చాలా రహస్యము శనివారం యొక్క ప్రార్థనా రహస్యం. అందుకనే అందరూ కూడినప్పటికి కూడా అందరి పేర్లు అక్కడ రాయబడలేదు, కానీ ఒక్కడి పేరు రాశారు. ఎవరి పేరు? మనం అందరం అట్లా చేసుకుందాం. ప్రభువా, ఆ లుదియా స్థానంలో నా పేరు ఉండాలి ప్రభువా. ఆ లుదియమ్మ యొక్క ఇంటిని దర్శించిన దేవుడివి, లుదియమ్మ యొక్క హృదయాన్ని దర్శించిన దేవుడివి, నా హృదయాన్ని కూడా దర్శించాలయ్యా, నా ఇంటికి కూడా రావాలయ్యా అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యం జరుగుతాడు. చూడండి, మళ్ళీ ఇంకొక విషయం చూస్తాం అక్కడ 15వ వచనంలో, నేను ప్రభువునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండో నన్ను వేడుకొనమని మమ్మును బలవంతము చేశాను. మరొక కార్యం జరుగుతుంది ఇక్కడ. ఏం కార్యం జరుగుతుందంటే, అయ్యా నేను దేవుని నమ్మాను, ప్రభువుని నేను నమ్మాను, విశ్వసించానని కానీ మీకు కానీ విశ్వాసం కానీ నన్ను కానీ నమ్మితే మీరేం చేయాలి? ఇప్పుడు నా ఇంటికి రండి. ఎవరిని పిలుస్తున్నారు? పౌలుతో ఉన్నటువంటి దైవ సేవకులను ఆహ్వానిస్తుంటున్నారు. పిల్లరా, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, అంత గొప్ప దైవజనుడైనటువంటి పౌలు ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఇంటికి వస్తుంటున్నాడు. కుటుంబంలో రక్షణ జరుగుతుంటున్నది. ఇదంతటి కారణము నది దగ్గర జరిగిన ప్రార్థనా విధానము. అది చిన్న ప్రార్థనే. ప్రార్థన జరుగుననుకొని ఏం చేశాడట? పౌలు అక్కడికి వెళ్ళాడట, స్త్రీలతో మాట్లాడుతున్నాడట. అంతమందిలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక్క స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి కారణం కూడా చెప్పాను. మిగతా వాళ్ళు నామకార్థంగా కూర్చున్నారు. అయితే ఈమెలో ఏముందని చెప్పాడు? దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. అంటే మిగతా స్త్రీల్లో ఏం లేదు. అదే సంఘాల్లో ఉండేటటువంటి రహస్యం.
కూర్చుంటాం, వింటాం, పాటలు పాడుతూ ఉంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ లోనేముండదు, దైవ భక్తి ఉండాలి. దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క భక్తి అంటే ఏంటి చెప్పండి? తెలియదు. రండి చెప్తాను రండి. దైవభక్తి అంటే ఏంటో చూద్దాం. చాలామంది మరి ఏది తెలియదో, మరి ఎన్ని సంవత్సరాలు గడిపోతున్నా కూడా తెలియకపోతే ఎలాగో అని నేర్చుకోవాలి కదా మనము. ఇతరులు అడిగితే మనం ఏం చెప్పాలా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచ్చిన చదువుతున్నాను వినండి. ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకుని నీడల వాని భక్తి వ్యర్థమే. ఏమని చెప్పండి? ఇక్కడ ఉన్న మాట చెప్పండి. ఏమని చెప్పండి? ఎవడైనాను దేనికి కళ్ళం పెట్టుకోవాలమ్మా? నోటికి కళ్ళం పెట్టుకోవాలా అంటే దాని అర్థం ఏంటి? మన నోరు పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవిత్రమైన మాటలు నోటికి రాకుండా, వాడకూడనటువంటి భాష నోటికి రాకుండా, ఆ భాషను ప్రభు మనకు దూరపరచాలంతే. చూసారా, నేను మారుమనసు పొందే ముందు ఒక భూత పదాలు వాడేవాడినేమో. మారుమనసు పొందిన తర్వాత నేటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో నాకే గుర్తులేదు భూత పదం నా నోటితో వచ్చినట్టు. ఎందుకంటే దేవుడు అంత దూరపరిచేస్తున్నాడు. అది వినటానికి కూడా వేరే వాళ్ళు ఎవరన్నా అక్కడ తగాదాడుకుంటూ ఆ భాష వాడుతుంటే నేను వినటానికి ఇష్టపడను, అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ దీనిలో సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఆ భూత పదాలు వాడినప్పుడు అంటే నేను తిప్పేసేస్తాను. ఎందుకంటే దాని ద్వారా మనం అపవిత్రమైపోతాం. నోటికి కళ్ళం పెట్టుకోవడము దైవభక్తి అంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలా. మనం ఏమి మాట్లాడుతున్నాం, మన నోటి తీరు ఎలాగా ఉన్నది? పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా? పవిత్రమైన మాటలు మనకు వస్తున్నాయా? యథార్థమైన మాటలు వస్తున్నాయా? ఎలాంటి మాటలు వస్తున్నాయి? అందుకనే నోటికి కళ్ళం పెట్టుకోకుండా భక్తి గలవాడు అనుకునేలా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకునుట, ఇది భక్తి అంటారు. భక్తి అంటే బైబిల్ సంఖ్యలో పెట్టుకొని నేను పోయాను మందిరానికి అంటే భక్తి కాదు. అది రేసి 2-3 పాటలు పాడాను అంటే అది భక్తి కాదు. భక్తి అనేటటువంటిది ఏమిటి? నిజమైనటువంటి భక్తి పాటలు పాడటమా, ప్రార్థన చేయటమా, ఆరాధన చేయటమా, లేక దేవుని వాక్యాన్ని బోధించటాలా? అవి భక్తి కిందకి రావు. బోధ అంటే బోధే, ప్రార్థన అంటే ప్రార్థనే, ఆరాధన అంటే ఆరాధనే, దేనికైతే. కానీ భక్తి అంటే వేరు. ఏమిటి ఇక్కడ భక్తి అని చెప్తూ మొదటికి ఏమన్నాడంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలా. అందుకొరకే మొట్టమొదటిగా చెప్పాను, శుక్రవారము సిద్ధపరుసు దినము, శనివారము విశ్రాంతి దినము, ఆదివారము పునరుత్థాన దినము. పునరుత్థాన దినానికి వెళ్ళక మునుపు సిద్ధపరుసు దినాన్ని నుంచి మనం సిద్ధపడుతూ రావాలా. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సిద్ధపడుతూ వస్తే మనం ఏం చేయాలా? మనము ప్రభు కొరకై పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని మరి యథార్థమైనటువంటి ఆరాధన ప్రభుకు అర్పించడం కొరకాయి, మన జీవ ఫలాన్ని ఆయనకు అర్పించడానికి కొరకాయి, ప్రభు మనను ఆశ్రయించిన కొలది మన యొక్క ఏమైతే ప్రభు మనం ఇవ్వగలమో వాటిని అర్పించేదాని కొరకాయి సిద్ధపరచుకోవాలా. అంత రహస్యం ఉంటుంది శనివారం ప్రార్థన అంటే. వాళ్ళు పెడుతున్నారు, మనం పెట్టేసేద్దాం, ఆ సంఘం పెడతారు, మన సంఘం పెడతాము. ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు. కానీ అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఎవరు కూడా పట్టలేకపోతున్నారు. అది నా యొక్క బాధ. రెండో మాట ఏమన్నాడు? ఇహలోక మాలిన్యం తన అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలా. ఎవరో కాపాడరు. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు బయటికి వెళతావు, రకరకాల మనుషులు వస్తారు, రకరకాల వ్యక్తులు కనబడతారు, రకరకాలైనటువంటి యొక్క పరిస్థితులు, రకరకాలైనటువంటి స్థలాలు, పవిత్రమైన స్థలాలు
అనేకమైనవి. వాటి ద్వారా మనం ఏమైపోతాం చెప్పండి? మలినమైపోతాం. అది అంటకుండా చూసుకోవాలా, అది అంటకుండా చూసుకోవాలి. చాలాసార్లు మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాము? కూర్చొని శుభ్రంగా తుడుచుకొని కూర్చుంటాం. అంటే దాని అర్థమైంది, ఆ మట్టి నన్ను అంటుకోకూడదు. మరి ఈ మట్టి అంటుకోకూడదు అన్నప్పుడు ఇహలోక సంబంధమైన మట్టి అంటుకుంటే మన ప్రార్థన ఎలాగ ఆలకించబడుతుందమ్మా? అందుకనే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, దాని నుండి ఎవరైతే తమను తాము కాపాడుకుంటున్నారో అదేంటి చెప్పండి? నిజమైన దైవ భక్తి. కానీ హృదయాలు ఏం చూస్తాడు దేవుడు? హృదయాలు ఏం చూస్తాడు దేవుడు? నిజమైన భక్తిని చూస్తాడు. చూసారా? ఇప్పుడు రెండవది ఏముంది అక్కడ? రెండో మాట ఏముంది? పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఎవరైనా చేస్తారు. అసలు సంఘంలో విధవరాన్ని ఉంటున్నారు, వారి కొరకే కనీసం మనం ప్రార్థన చేస్తున్నామా? చాలామంది వృద్ధులు వస్తూ ఉంటారు, వారి భర్తలు లేరు, వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటారు ఇంకా భర్తలు. వారి కొరకై మనం చల్లని మాటలు మాట్లాడాలి, చక్కగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని ఆదరించాలి, మంచి మాటలు మాట్లాడమ్మా, బాగున్నావా, ఎలాగున్నావు నీవు, కొన్ని మాటలు చాలు వాళ్ళని ఆదరించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ కొరకై ప్రార్థన చేయాలి మనం. వాళ్ళ వయసు దాటిపోయింది, వృద్ధులుగా ఉన్నారు కాబట్టి అది భక్తి అంటారు. అది నిజమైన భక్తి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అవును రా, వీళ్ళ భక్తి నిజమైన భక్తి, అది కరెక్ట్ అయినటువంటి భక్తి. చూసారా? తర్వాత అనాథులైన బిడ్డలు అంటే ఏంటి? తల్లిదండ్రులు తండ్రి ఉండరు బిడ్డలకు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, అది జిమ్ముకుంటూ ఉంటారు, ఇది జిమ్ముకుంటూ ఉంటారు, అది మోసుకుంటూ ఉంటారు, ఇది మోసుకుంటూ ఉంటారు. మనం వెళుతూ ఉన్నప్పుడు రోడ్లో అలాంటి వాడు కనపడినప్పుడు, బాబు ఇట్రారా, ఏంట్రా నీ పని, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఆ చిన్న వయసులో? వాడికి అయ్యా నా పరిస్థితి అని చెప్పుకున్నప్పుడు వాడి చేతిలో మన చేతనంత వరకు కావలసినంత మరి ఒక 10 రూపాయలు లేక 100 రూపాయలు మనం ఎంత అయితే పెట్టగలమో అంత వాడి చేతిలో పెట్టుకోవాలి. అది వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నాం? మనం వాళ్ళని పరామర్శిస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనం పరామర్శించే వారంగా ఉన్నప్పుడు అలాంటిది దైవభక్తి. ఆ భక్తి కలిగినటువంటి ఆమె కాబట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచి ఆమె ద్వారా ఆ ఇంటిలోకి పౌలును పంపించి వాళ్ళందరికీ బాప్తిజమిచ్చి కుటుంబానంతా రక్షించడానికి నది దగ్గర జరిగినటువంటి ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మరి మన ప్రార్థన ద్వారా జరగాలా లేదా? ఇవన్నీ కూడా జరగాలా లేదా? చూడండి, ఆ నది దగ్గరకు చాలామంది స్త్రీలు వచ్చి ప్రార్థన జరుగునని అనుకొని ఆయన అక్కడికి వెళ్ళాడట. మరి వాళ్ళల్లో అందరి పేరు రాయలా, ఒక్కరి పేరు రాశాడు. ఆ ఒక్కరి పేరు నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రపంచంలో బైబిల్ ఎవరెవరి చేతిలో ఉన్నదో అందరూ చెప్తారు. అంత పాపులర్ అయిపోయింది ఆమె అనుకుందా నేను ఇంత పాపులర్ అవుతానని. ఈరోజు పాపులారిటీ కొరకు జనాలు అందరూ పోరాడుతున్నారు కదా, నేను పాపులర్ కావాలని. కానీ ఒక్కటి గుర్తించుకోవాలా, ప్రభువుకి దాన్ని ఎప్పుడైతే ప్రభువు స్థానం ఇచ్చిందో ప్రభు అంతగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడో చివరికి ఆ మాట కూడా చూసి ప్రార్థనలోకి వెళ్తున్నారండి. ప్రకటన గ్రంథం 2:18 తూతెరలో ఉన్న సంఘం దూతకి ఇలాగ వాయుము, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజన పోలిన పాదముల గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనం నేను ఎరుగుతున్నాను. నీ మొదటి క్రియల కన్నా కడపడి క్రియలు మరి ఎక్కువ ఉన్నానని ఎరుగను. చూసారా ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు? తూతెర సంఘము స్థాపించబడింది, ఒక్క స్త్రీ ద్వారా సంఘము స్థాపించబడింది. కానీ ఆ స్త్రీ నడపడంలో అక్కడ చాలామందికి అది తెలియదు. పైన ఉన్న మాట చూసారా? తూతెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వాయుము. అక్కడ దైవ సేవకులు ఉన్నారు.
ఆ దైవ సభలు ఉండడానికి కారణం ఆ స్త్రీయే. అక్కడ సంఘం కట్టబడడానికి ఆ స్త్రీయే. అక్కడ అనేకులు ప్రభు దగ్గర రావడానికి ఆ స్త్రీయే. ఆ స్త్రీలో ఉన్న గుణలక్షణాలు చూస్తుంటే ఇక్కడ నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుతాను. అది అలాగే ఎదగాల మనం. ఎట్లా ఎదగాలంట? 1 ప్రేమ కలిగి ఉండాలా, 2 విశ్వాసం ఉండాలా, 3 పరిచర్య ఉండాలా, 4 సహనం ఉండాలా. ఇన్ని శ్రేష్టమైనటువంటి గుణాలతోటి గొప్ప సంఘానికి ఒక కారణమైపోయినటువంటి ఒక స్త్రీని గురించి చూస్తున్నాం. అది ఎప్పుడో జరిగి తెలిసిన విశ్రాంతి దినాలు జరిగింది. విశ్రాంతి దినాలు జరిగింది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని పాత నిబంధనలో మళ్ళీ తిరిగి మనము ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. లేవియకాండము 26వ అధ్యాయం. లేవియకాండము 26వ అధ్యాయం. మనం చదువుకున్న మాట 2వ వచనంలో మనం చదువుకున్నాము. నేను నియమించిన విశ్రాంతిని మీరు ఆచరించవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినలా మీ వర్షాకాలంలో వర్షము, భూమి పంటలు నిల్చును, పొలంలో చెట్లు ఫలించును, ద్రాక్ష పండ్ల కాలమున మీరు నూపు సాగుతుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదురు. మీ దేశంలో నేను క్షేమం కలుగు చేస్తున్నాను. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మను బయటపడ్డాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ఒక ఆశీర్వాదం అనుకుంటున్నారా? మీరు విశ్రాంతి దినాన కానీ, అనగా ప్రభు దినం, ఆరాధన దినం, అది కానీ మీరు తప్పనిసరిగా పాటిస్తే మీ భూఫలము, మీ పంటలు, మీ బిడ్డలు, మీకు క్షేమము. వారమంతా కూడా మీరు ఎంతకాలం అయితే నా ఆజ్ఞను పాటిస్తున్నారో అంతకాలము కూడా నేను మీకు తోడుగా ఉంటాను. ఇంత రహస్యం ఉంది. విశ్రాంతి దినం అంటే, శనివారం అంటే అంత రహస్యం ఉన్నది. పిల్లలు పాత నిబంధనలో ఒక విషయం చెప్పాను, కృత నిబంధనలో మరొక విషయం చెప్పాను. కాబట్టి ఇది మనం గుర్తుంచుకుందాము, కొంచెం ప్రార్థనలో గడుపుకుందాం. కాబట్టి మనం విన్న రీతిగా ఆ యొక్క ప్రార్థన కోరిక ద్వారా ఎలాగా అనేకులు రక్షించబడాలో, హృదయ రక్షించబడిందో అలాగ అనేకులు రక్షించబడాలనేది మనము ప్రార్థిస్తాము. మొదటిగా. రెండవదిగా, ఆమె ఎలాగైతే దైవభక్తి కలిగి ఉన్నదో వచ్చేవాడు నామకార్థంగా ఉండకుండా దైవభక్తి కలిగినటువంటి సంఘం ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. ఇది రెండవదిగా. మూడవదిగా, ఎంతోమంది అనాథులైనటువంటి బిడ్డల గురించి మనం చూస్తూ వచ్చాం కాబట్టి వారి కొరకై ప్రార్థన చేస్తూ వద్దాం. నాలుగవదిగా, విధవరాండైనటువంటి వారిని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రేపటి దినము ప్రత్యేకమైనటువంటి దినం కాబట్టి ఆరాధన దేవసేవకులు మన మధ్యలోకి వస్తారు కాబట్టి వారిని మనం ప్రార్థన చేసుకుందాం. రెండు ప్రార్థనలోకి వెళదాము. ఈ యొక్క మాటల ప్రకారము ఆ యొక్క అనుభవంలో మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకు జవాబులు ఇస్తాడు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రార్థించండి.